లక్ష్మీ హోమ్ ఫుడ్స్ అండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ సొరకాయ అప్పలండి. సొరకాయ అప్పలకు కావాల్సిన పదార్థాలు: సొరకాయ, శనగపప్పు, నువ్వులు, పచ్చిమిరపకాయల పేస్టు, జీలకర్ర, పల్లీలు, సాల్టు, కొంచెం అంతా పెసరపప్పు నానబెట్టుకొని వేసుకుంటే కొంచెం మరమర అన్నట్టుగా వస్తాయండి. కొంచెం వేసుకోవాలండి. బియ్యపిండి అండి. కొంచెము ఆయిల్ వేడి చేసి పోసుకోవాలండి. స్టార్ట్ చేద్దామండి. ఆనపకాయ తురుముకోవాలండి. ఇలా ఫస్ట్ ఆనపకాయ తురుముకోవాలి. మాది ఆనపకాయ లేతగా ఉంది, అందుకని నేను ఫీల్ చేయలేదండి. తురుముకున్న ఆనపకాయ ముద్ద ఇందులో వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక ఇందులోనే సాల్ట్ వేసుకొని నేను గ్రైండ్ పట్టినండి. పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసుకోవాలండి. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. కొంచెము పల్లీలు అది ఇట్లా కొంచెం లాటించి పొట్టు తీసినవి వేసుకోవాలి. శనగపప్పు వేసుకోవాలండి. నువ్వులు వేసుకోవాలండి. ఇప్పుడు నానబెట్టిన పెసరపప్పు కొంచెం అంత వేసుకుంటే మురముర అన్నట్టుగా ఉంటాయి మంచిగా. కరివేపాకు వేసుకోవాలి. ఇట్లా అంతా పిండి మొత్తము మంచిగా కలుపుకోవాలండి. ఇది మొత్తం కలుపుకున్నాక అవసరమైతే వాటర్ వేయాలి. ఎందుకంటే సొరకాయలోనే కొంచెం మనకు వాటర్ ఉంటుంది, పచ్చిమిరపకాయల పేస్ట్లో వాటర్ అట్లా ఉంటుంది కదా. ఒకటేసారి వాటర్ పోసుకోవద్దు. మనము తక్కువ పడితే కొంచెం అంతా ఇట్లా జీలకరించుకోవాలి. కాచిన నూనె వేసుకోవాలండి. ఇట్లా కాచిన నూనె కొంచెం అంతా ఇట్లా వేసుకోవాలండి. మంచిగా పట్టియాలి. కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలండి. చాలుగా పోవాలండి. ఇంకా ఫైనల్గా కలుపుకోవాలండి. ఫైనల్గా మనకు ఈ ముద్ద ఇట్లా రెడీ అయిపోయిందండి. ఇట్లా కలుపుకోవాలి మంచిగా. ఇట్లా కలుపుకొని ఇలా ఉండలు చేసుకోవాలండి. ఇట్లా ఉండలు చేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే మనకు తొందరగా అప్పాలు చేసుకోవచ్చు. ముద్దలు ఇట్లా పెట్టేసుకోవాలండి. ఇట్లా పెట్టేసుకుంటే మనకు అన్నీ ఫ్లాట్గా ఉన్న ఒక డబ్బా పెట్టుకొని ఆ డబ్బాతోని ఇలా చేసేయాలండి. ఇలా చేసేస్తే మంచిగా వచ్చేస్తుంది. దీనికి మంచిగా కాలుతాయండి. మనకు ఇలా హోల్స్ వేసుకోవాలి. హోల్స్ వేసుకుంటే మంచిగా వేసుకోవాలి.